అందరికీ నమస్తే. మనతో ప్రముఖులు నంది మండలం వేణుగోపాల్ గారున్నారు. ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్, ఓబీసీ డిపార్ట్మెంట్, కర్ణాటక స్టేట్ ఇన్‌చార్జ్ సార్. సో, ఆయనతో కొన్ని మాటలు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో గూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అంటే మహిళలకు గానివ్వండి, అలాగే విద్యార్థులకు గానివ్వండి, ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఎంతో సపోర్ట్‌గా చాలా ముందుకు నడుస్తుంది. మరిప్పుడు కొత్త సంవత్సరం రాబోతుంది 2026. ఇంకా ఈ 2026 సంవత్సరం రాబోతుంది గాబట్టి ఇంకా ఎలాంటివి ప్రవేశపెట్టబోతున్నారు? ఈరోజు పేదల ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. 3వ సంవత్సరం రేపు కొత్త సంవత్సరం వస్తుంది. మా రాహుల్ గాంధీ గారు పాదయాత్రల ఫలితంగా మరియు మేము ముందుగా ఎలక్షన్కు ముందు చెప్పిన మేనిఫెస్టోలో 6 గ్యారంటీస్ కావచ్చు, ప్లస్ ఇతర రకరకాలుగా ఇచ్చిన హామీలు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన కంకణం కట్టుకొని ఏదైతే చెప్పామో పేద ప్రజలకి, అటు సంక్షేమం ఇటు అభివృద్ధి 2 కళ్ళలాగా ముందుకెళ్తున్నాం. దానికి ఉదాహరణ మీకు తెలుసు, మహిళలకి ఉచిత బస్సు కావచ్చు, 500కి సిలిండర్ కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, పేదలకి మేము ఉద్యోగ నియామకాలే కావచ్చు, ప్లస్ కరెంటు ఉచితంగా ఇచ్చింది. మరియు ఎంతోమంది యువతకి ప్రోత్సాహంగా స్కాలర్షిప్లు కావచ్చు, మొన్నే చూశారు కదా 357 కోట్లు విడుదల చేశారు. ప్లస్ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏది తీసుకున్నా సక్సెస్ఫుల్గా ఈరోజు మేము నిర్వహించాం. మొన్న కూడా చూస్తే రైజింగ్ తెలంగాణ ఎంతో సక్సెస్ఫుల్గా నిర్వహించగలిగాం. సీఎం గారు దాని మీద చాలా దృష్టి పెట్టి ఈ తెలంగాణని, హైదరాబాద్ని ప్రపంచ మొత్తం పేరు మారుమోగేటట్టు చేయగలిగారు. ఇప్పుడు దానికి అనుగుణంగా ఫ్యూచర్ సిటీకి ఒక కమిషనరేట్ ఏర్పాటు చేయడం, దానికి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ గారిని అలాట్ చేయడం సిపిగా, ఇవన్నీ జరిగిపోతున్నాయి. మీరు చూస్తారు, ఆ రోజుల్లో హైటెక్ సిటీలో ఒక మాదాపూర్ ఇవన్నీ డెవలప్ అయిన ఒక కొత్త హైదరాబాద్, సైబరాబాద్, అలాగే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ దానికంటే అద్భుతంగా రేవంత్ అన్న ఆధ్వర్యంలో జరగబోతోంది. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతాయి. పేద ప్రజలకి ఏం చేయాలి, ఈ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఎలా ఎదగాలి, 3 ట్రిలియన్ల బడ్జెట్ ఎలా రీచ్ అవ్వాలి అనే ఒక నిరంతరంగా సీఎం గారు అహర్నిశలు కష్టపడుతూ 18 గంటలు ఈరోజు దాని మీదే దృష్టి పెట్టి ఎలాగా ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, హైదరాబాద్ మహానగరాన్ని మన ఆంధ్రప్రదేశ్ లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న తమిళనాడు ఇవే కాకుండా భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో నగరాలతో కాకుండా మెట్రో నగరాలతో ప్రపంచంలో ఉండే నగరాలతో పోటీపడి ప్రతిదీ మనం చేయగలుగుతున్నాం. దానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ సహకరిస్తూ ముందుకెళ్తున్నాము. ఢిల్లీకి వెళ్ళి కూడా ఈ బీజేపీ గవర్నమెంటు ఉంది, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన్ని కూడా ఎన్నోసార్లు కలవడం, రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ అడిగి తెప్పించుకోవడం, ఇవన్నీ శ్రద్ధతో అత్యంత వినమ్రతతో ఈరోజు మనం అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. కొత్త సంవత్సరంలో ఇంకా మీరే చూస్తారు, అనుకున్నవి ఇంకా ఇచ్చిన హామీలు అమలు చేయడం మరియు దాన్ని ఒక్కొక్కటి నెరవేర్చుకోవడం, కొత్త ఛాలెంజెస్ టేకప్ చేయడం, ఇవన్నీ చేయగలుగుతాం. రాబోయే మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో చూశారు కదా, 70% పైనే మేము విజయం సాధించగలిగాం. మళ్ళీ లోకల్ బాడీస్ వస్తున్నాయి, జెడ్పీటీసీలు, హైదరాబాద్ మెట్రో నగరంలో కార్పొరేట్ ఎలక్షన్స్, మేము అవుటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్నాయన్నీ విస్తరించి ఈరోజు కార్పొరేటర్ సంఖ్యను పెంచేసాం, డివిజన్లన్నీ పెరిగినాయి, మొత్తం జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించాం. ఈ ఎన్నో బాధ్యతలు ఇంకా నెత్తి మీద ఉన్నాయి. ఇవన్నీ మేము కొత్త సంవత్సరం నిర్వహించుకుంటాం. ఈ ఎన్నికలు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా సేమ్ సర్పంచ్ ఎలక్షన్స్ లాగా రిజల్ట్స్ రిపీట్ అవుతాయి, మీరు అందరూ గమనిస్తారు. మళ్ళీ రాబోయే ఎలక్షన్స్
అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అనే దానికి నిదర్శనం ఈ ఎలక్షన్స్ అన్నీ వరుసగా. రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్న దాని మీద ఉన్న ప్రజలకున్న విశ్వాసం, నమ్మకం, అభిమానం మరియు మా హైకమాండ్ ఏఐసిసి పెద్దలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మరియు మల్లికార్జున ఖర్గే గారు, ఇతర పెద్దలు డైరెక్షన్స్లో ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు మరియు మంత్రులు అందరూ ఉన్నారు. వీరందరికీ సహకరిస్తూ ప్రజలు ఎంతో మాకు చేయూతనిస్తున్నారు. మీ అందరికీ ఒక్కసారి చేతులు జోడించి నమస్కారం. మరియు ఈ రాష్ట్ర ప్రజలందరికీ రేపు జనవరి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యంతో, నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్, చక్కగా వివరించారు. సో చూసారు కదా, సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయండి. 99% అందరూ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే మీకు నోటిఫికేషన్ రూపంలో లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.